బొమ్మల కథలు. వెంకటాపురంలో రామరాజు, సుశీల అనే దంపతులు నివసిస్తూ ఉన్నారు. వారికి ఒక్కగానొక్క కూతురు, పేరు నందిని. వీరిది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. ఒకరోజు పక్కింటి శాంతక్క శుభకార్యానికి వీరిని ఆహ్వానిస్తారు. సుశీల, రేపు మా ఇంట్లో మా కోడలి సీమంతం జరుగుతుంది. మీరందరూ తప్పనిసరిగా రావాలి. భలే దానివక్క, నువ్వు అంతలా చెప్పాలా? మీ ఇంట్లో కార్యక్రమం అయితే మా ఇంట్లో కాదా? అందరికంటే ముందుగానే వచ్చిన అతిథులకు మర్యాదలు చేస్తాం. బాబూ రామరాజు, ఇది ఆడవాళ్ల శుభకార్యం అని చెప్పి నువ్వు రాకుండా ఉండమాకు. నువ్వు కూడా తప్పకుండా వచ్చి భోజనం చేసి వెళ్ళు. తప్పకుండా వస్తామండి అని రామరాజు చెప్పగానే శాంతక్క వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రామరాజు, సుశీల ఇలా మాట్లాడుకుంటారు. శుభకార్యం అనేసరికి బంధువులు, చుట్టాలు, పక్కాలు అందరూ ఒకచోట కలిసి సందడి చేస్తూ భలే ఉంటారు. చాలా ముచ్చటగా ఉంటుంది కదా ఆ కార్యక్రమం. మన వాళ్ళందరూ ఒకచోట చేరి సందడి చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అవునండి, చుట్టాలు, బంధువులు అందరూ ఒకచోట ఉంటే భలే సందడిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎటువంటి శుభకార్యాలు జరగడం లేదు. మన బంధువులు, చుట్టాలు కలిసి చాలా కాలం అయిపోయింది. ఇలా ఏదో ఒక శుభకార్యం జరిగితే తప్ప అందరం కలవలేకపోతున్నాం. అవునే, ప్రత్యేకించి శుభకార్యాలు జరిగితే తప్ప చుట్టాలు, బంధువులు మన ఇళ్లకు రావడం లేదు, మనము వెళ్లడం లేదు. ఒక్కసారి అందరం కలిస్తే బావుంటుందని నా కోరిక. కలిస్తే బాగానే ఉంటుందండి, కానీ ఎలా? ఎవరైనా శుభకార్యం చేస్తే బావుండు. అందరం కలిసేవాళ్లం. ఎవరో ఎందుకు, మనమే చేద్దాం. ఏం చేస్తారు ఏంటి? ఎలాగో మన పాపకి 11 సంవత్సరాలొచ్చాయి. ఓణీ కార్యక్రమం జరిపిద్దాం. మీ ఆలోచన నాకు భలే నచ్చిందండి. ఎంత మంచి ఆలోచన వచ్చింది మీకు. ఎంచక్కా మన చుట్టాలు, బంధువులు అందరూ మన ఇంటికొస్తారు. మన నందినిని ఆశీర్వదిస్తారు. మనం కూడా అందర్నీ చూసినట్టుంటుంది. ఆ, నిజంగానా అమ్మా? నాకు ఓణీల కార్యక్రమం చేస్తారా? నాకీ ఆలోచన ఎందుకొచ్చిందో తెలీదు గాని నా కూతురి సంతోషం కోసం ఏవైనా చేస్తాను. రేపు శాంతక్క వాళ్ళింట్లో కార్యక్రమం పూర్తయిన వెంటనే మన చుట్టాలకి, బంధువులకి మంచి రోజు చూసి ఓణీల కార్యక్రమానికి రమ్మని కబురు పెడదాం. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కదండి. నా కూతురి సంతోషం కన్నా ఖర్చెక్కువేం కాదు. కార్యక్రమాన్ని ఘనంగా జరిపిస్తాను అని ఇంట్లో ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు అందరూ కలిసి శాంతక్క వాళ్ళింట్లో శుభకార్యానికి హాజరవుతారు. అక్కడికొచ్చిపోయే బంధువులను, చుట్టాలను చూసి ఎంతగానో సంబరపడిపోతారు. కార్యక్రమం ముగించుకొని ఇంటికొచ్చిన తర్వాత అక్కడ జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఎంత బాగా జరిగింది కదండీ సీమంతం. అలా ఇంటి నిండా బంధువులు, ఆడపడుచులు, చిన్నపిల్లలతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. నాకైతే చాలా ఆనందం కలిగింది. త్వరలో మనం కూడా మన అమ్మాయికి శుభకార్యం జరిపిస్తాం కాబట్టి ఆ ఆనందం మనింట్లో కూడా వెల్లివిరుస్తుంది. అవునండి, మనం కూడా మా తరపు, మీ తరపు బంధువులందర్నీ పిలిచి ఘనంగా మన పాప ఓణీ కార్యక్రమం జరిపించాలి. అవునవును, మన బంధువులందరూ కలిసి చాలా రోజులైంది. ఇప్పుడు మన ఇంట్లో కార్యక్రమం జరిపితే అందరూ తప్పకుండా వస్తారు. చాలా రోజుల తర్వాత జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అందరికీ బాగా గుర్తుండిపోయేలా మనం వాళ్లకి మర్యాదలు చేయాలి. ముందు పంతులు గారిని అడిగి మంచి రోజు, మంచి ముహూర్తం చూడండి. మన ఇంట్లో జరిగే మొట్టమొదటి శుభకార్యం కూడా ఇదే కాబట్టి అన్నీ చక్కగా చూసుకొని చేయాలి. తప్పకుండానే మంచి ముహూర్తం రోజునే ఈ కార్యక్రమం జరిపిద్దాం అని రామరాజు పంతులు గారిని కలిసి మంచి ముహూర్తం చూస్తాడు. సుశీల తరపు బంధువులకి, తన తరపు బంధువులకి నందిని ఓణీ కార్యక్రమానికి రావాలని కబురు పెడతాడు. వచ్చిన అతిథులకి ఏ లోటు లేకుండా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అతిథులొచ్చి వెళ్లేంతవరకు వారికి మర్యాదలు చేయడానికి గాను కాంతమ్మను పనికి పెట్టుకుంటారు. శుభకార్యం నిర్వహించాల్సిన రోజు రానే వస్తుంది. కాంతమ్మ వచ్చిన అతిథులందరికీ మర్యాదలు చేస్తూ ఉంటుంది. బంధువులకు కావలసిన పలహారాలు, భోజనాల ఏర్పాట్లు రామరాజు చేస్తాడు. ఓణీ కార్యక్రమం చుట్టుపక్కల బంధువులు, చుట్టాలు అందరూ హాజరు కాగా ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎటువంటి ఆటుపోట్లు లేకుండా నిర్వహించినందుకుగాను రామరాజు, సుశీల చాలా ఆనందపడతారు. వచ్చిన బంధువులందరూ కూడా
నందినిని ఆశీర్వదించి అభినందించి వెళ్ళినందుకు నందిని చాలా సంతోషపడుతుంది. కార్యక్రమం ముగించుకొనొచ్చిన బంధువులందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోతుండగా రామరాజందరికీ మర్యాదపూర్వకంగా వీడ్కోలు చెబుతూ ఉంటాడు. చుట్టాల్లో ఒకరిద్దరు వెళ్తూ ఉండగా రామరాజు వారినాపి, బావగారు, రాక రాక మా ఇంటికొచ్చారు. అప్పుడే వెళ్ళిపోతే ఎలా? 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. నిజమే బావగారు, మనం కలిసి చాలా కాలమైంది. మాకు ఉండాలనుంది. కాని మీ కార్యక్రమం విషయం తెలిసిన తర్వాత మిమ్మల్ని కలవాలని ఎక్కడ పనులు అక్కడే ఆపేసొచ్చాం. వెళ్ళి ఆ పనులు పూర్తి చేయాలి. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటానులేండి అని చెప్పి వెళ్ళిపోతారు. అలా వెళ్తున్న అందర్నీ అడుగుతాడు. అందరూ కూడా ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడికి సుశీల వచ్చి, ఏమండి, అలా అందర్నీ ఉండమని అడుగుతారెందుకు? ఎవరి పనులు వాళ్లకుంటాయి కదా. వాళ్ళని బలవంతంగా ఉండమండం ఎంతవరకు సమంజసం చెప్పండి. అది కాదే మొద్దు. వచ్చి వెళ్తున్న వారిని అలా అడక్కపోతే పట్టించుకోలేదు అనుకుంటారు. ఎలాగో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆ విషయం మనకెలాగో తెలుసు. మాట వరుసగా అడిగితే తప్పే ఉంది. మీరు భలే మాటగారు సుమండి. రాచమర్యాదలన్నీ మీ దగ్గరే నేర్చుకోవాలి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వారి బంధువుల్లో వీరన్న, గోపన్న, సీతమ్మ అని 3 బంధువులు వెళ్తూ ఉండగా రామరాజు, అదేంటి బావా అప్పుడే వెళ్ళిపోతున్నారు? రాక రాక మా ఇంటికొచ్చారు. 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. అప్పుడే వెళ్ళిపోవాలా? నిజమే బావా, నాక్కూడా వెళ్ళాలనిపించటం లేదు. కాని మీ చెల్లెమ్మే వెళ్ళిపోదాం అంటోంది. నాకేమో ఇంకా ఇక్కడ ఉండాలనుంది. కాని ఏం చేస్తాం? చెల్లెమ్మ, మా సంతోషం కోసమైనా కనీసం 2 రోజులైనా ఉండి వెళ్ళండి అని రామరాజు మాట వరుసకు మాట కలుపుతాడు. ఇదే అనువుగా గోపన్న ఇలా అంటాడు. అరే, రామరాజు బావా అంతలా అడుగుతూ ఉంటే మీరేంటి మారం చేస్తారు? బావా, మేమిక్కడే 4 రోజులు ఉండి వెళ్తాం, సరేనా అని వెనుతిరిగి ఇంట్లోకి వెళ్తారు. గోపన్న మాటకు రామరాజు కంగు తింటాడు. సుశీల వైపు చూస్తూ, మనమే అడిగాం కదా, ఉండనివ్వు. 4 రోజులేగా, ఇట్టే గడిచిపోతాయి. మనవేదో మాట వరుసకు అడిగితే వీళ్ళు నిజంగానే ఉండిపోయారండి. అసలే వీళ్ళు బకాసుర వంశానికి చెందిన వాళ్ళని పేరు. ఏం చేస్తారో ఏమో అని భయపడుతూ లోపలికి వెళ్తుంది. వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోగా వీళ్ళు 3 మాత్రమే ఇంట్లో ఉండిపోతారు. వీళ్ళకి కాంతమ్మ ప్రతిరోజు మర్యాదలు చేస్తూ ఉంటుంది. 4 రోజులు గడిచిపోతాయి. కాని వీళ్ళిక్కడి నుంచి వెళ్లరు. వారం గడుస్తుంది, అయినా వెళ్లరు. ఒకరోజు కాంతమ్మ, రామరాజు, సుశీల ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, మీరేదో మాట వరుసకి 4 రోజులు ఉండండి అంటే వీళ్ళు వారం గడిచినా కూడా వెళ్లడం లేదు. అవునయ్యగారు, వీళ్ళెక్కడి మనుషులండి? ఎవరైనా రోజుకి 2 పూటలు తింటారు, లేదా 3 పూటలు తింటారు. వీళ్ళకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తింటున్నారు. ఎంత తింటున్నామన్న సంగతి కూడా వీళ్ళకి తెలియడం లేదు. మనం చుట్టాలు అని కలవరించినందుకు చుట్టాలంటేనే భయపడేలా చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళనిక్కడి నుంచి ఎలా పంపించాలో తెలియక సతమతమవుతున్నానే. అవునండి, వీళ్ళ తిండికి కొండలు కూడా కరిగిపోతాయి. ఇప్పటికే ఇంట్లో సరుకులు మొత్తం నిండుకున్నాయి. వీళ్ళు గంటకో కోరిక కోరుతున్నారు. ఎలా చేసేది? అయ్యగారు, అమ్మగారు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు సరేనంటే దాన్ని అమలు చేస్తా అని ఇద్దరికీ చెవిలో ఒక విషయం చెప్తుంది. ఇద్దరూ సరే అని తలూపుతారు. మరుసటి రోజు రాత్రి కాంతమ్మ ఉపాయం అమలు చేస్తుంది. అందరూ భోజనం పూర్తి చేసుకుని నిద్రకు ఉపక్రమించే సమయానికి కాంతమ్మ జుట్టు విరబోసుకుని పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ నట్టింట్లో కూర్చొనుంటుంది. అందరూ కంగారుగా కాంతమ్మ చుట్టూ కూర్చొనుంటారు. కాంతమ్మా, కాంతమ్మా, ఏమైంది నీకు? ఎందుకిలా అరుస్తున్నావు? కాంతమ్మేమీ మాట్లాడకుండా ఉగ్రంగా ఊగుతూ ఉంటుంది. కాంతమ్మా, ఏమైంది నీకు? మాట్లాడివేంటి? ఎందుకలా పెద్ద పెద్దగా కేకలేస్తున్నావు? ఏమైంది? ఏమండి, ఒకవేళ కాంతమ్మకు దయ్యం పట్టిందేమో. నువ్వొకదానివి దయ్యం గీయమంటూ. కాంతమ్మ చూడ్డానికి దయ్యంలా కనిపించినంత మాత్రాన కాంతమ్మకు దయ్యం పట్టింది అంటావా? నీ మాట దయ్యాలు వింటే అవి కూడా బాధపడతాయి. ఆపండి మీ హాస్యాలు. అసలిక్కడ కాంతమ్మకేం జరిగిందో తెలియక నేను కంగారు పడుతుంటే కాంతమ్మ నిదానంగా మాట్లాడడం మొదలు పెడుతుంది. నేను మోహిని జాతికి చెందిన పిశాచాన్ని.
నాకు ఆకలి ఎక్కువ. మీ ఇంట్లో జనసంచారం అధికంగా ఉంది. రోజుకొకరిని భక్షించిన వారం రోజులు నేను ఇక్కడే ఉండొచ్చు. ఏంటి, నువ్వు పిశాచానివా? అవును, నేను నరమాంసం భక్షించేదాన్ని. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగొచ్చాను. మీ ఇంట్లోనే అధిక సంఖ్యలో జనాభా ఉన్నారు, అందుకే మీ ఇంటిని ఎంచుకున్నాను. అమ్మా, పిశాచమా, వాళ్ళు మా ఇంటికొచ్చిన అతిథులు తల్లి. వారికేవైనా జరిగితే మాకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ముందుగా నన్ను, తర్వాత నా భార్యను, తర్వాత నా బిడ్డను భక్షించు. అంతేకాని మా ఇంటికొచ్చిన అతిథుల్ని మాత్రం ఏమి చేయమాకు తల్లి. నీకు పుణ్యం ఉంటుంది. శుభకార్యానికి ఇంటికి పిలిచి వారిని దయ్యానికి ఆహారం చేశాను అని చెడ్డ పేరు నాకొద్దమ్మా. ఈ రోజు నాకు ఆహారం ఈ కాంతమ్మే. ఈ రోజుకి దీన్ని సరిపెట్టుకుంటాను. మీ సంగతి రేపు చూస్తాను. నాకు రోజుకు ఒక్కరు మాత్రమే కావాలి. అయ్యయ్యో, కాంతమ్మ మా ఇంటి మనిషి కాదు తల్లి. తను మా ఇంటి పని మనిషి. పాపం, అభం శుభం తెలియని అమాయకురాలు. తనని విడిచిపెట్టి నన్ను భక్షించు. లేదు లేదు, ఈ రోజు నా ఆహారం ఈమె. మీ సంగతి రేపు చెప్తా అని కాంతమ్మ గట్టిగా కేక వేసి స్పృహ తప్పి పడిపోతుంది. కాంతమ్మ కేకకి అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి దాక్కుంటారు. మరుసటి రోజు ఉదయం లేచేసరికి బంధువులు కనిపించరు. చుట్టాలు వెళ్ళిపోతారు. సుశీల, కాంతమ్మ ఉపాయం బాగా పనికొచ్చిందే. తెల్లారేసరికి అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అవునండి, ఇంట్లో చుట్టాలందరూ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. ఇంతలో కాంతమ్మ వచ్చి, నేను చెప్పాను కదండయ్యా, ప్రాణం మీదకొస్తే అన్నీ వదిలేసి పారిపోతారని. కానీ మీ చుట్టాలు అన్నీ సర్దుకొని మరీ పారిపోయారు. చుట్టాలు చుట్టాలు అని కలవరించినందుకు చుట్టాలు బాబోయే చుట్టాలు అనేలా చేశారు వీళ్ళు. ఈసారికి సరే, మళ్ళీ మన అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు వస్తారుగా, మరప్పుడేం చేస్తారు? నేను నా కూతురికి పెళ్ళే చేయను. అప్పుడు వాళ్ళు రారుగా. నాన్నగారు, నాకు మీరు పెళ్లి చేయరా అని నందిని బిక్కమొహం వేస్తుంది. అందరూ సరదాగా నవ్వుకుంటారు. రాజానగరం అనే గ్రామంలో గోపన్న, నాగన్న అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వారొక్కరికొకరు చేదోడు వాదోడుగా ఉండేవారు. వారిది విడదీయరాని స్నేహమని చుట్టుపక్కల వారు కొనియాడేవారు. వారు చిన్నతనం నుంచి కూడా స్నేహంగా ఉండేవారు. వారు చుట్టుపక్కల గ్రామాల్లో బావులు తవ్వడం చేస్తూ ఉండేవారు. గోపన్న, నాగన్న కలిసి బావి త్రవ్వితే తప్పక నీరు పడుతుందని చుట్టుపక్కల గ్రామాల్లో గొప్ప పేరుండేది. ఎక్కడ బావి తవ్వాలన్నా ముందుగా వీరినే సంప్రదించేవారు. గోపన్న భార్య రాధమ్మ, నాగన్న భార్య సావిత్రి. గోపన్న, నాగన్నలాగే రాధమ్మ, సావిత్రి కూడా మంచి స్నేహితులు. వీరి రెండు కుటుంబాలు చాలా అన్యోన్యంగా ఉండేవి. వీరు రక్త సంబంధీకులు కాకున్నా అంతకు మించి ఆప్యాయంగా ఉండేవాళ్లు. వీరు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఒకరోజు సాయంత్రం నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఎలాగైనా కష్టపడి డబ్బులు కూడబెట్టి మంచి ఇల్లు కట్టుకోవాలరా. అవునరా, ఇలా చాలని ఇళ్లల్లో ఎంతకాలం ఉంటాం చెప్పు. ఇద్దరం కలిసి ఒక పెద్ద భవంతి కట్టుకుందాన్రా. పెద్ద పెద్ద గదులు, విశాలవంతమైన వసారాలు, మనిద్దరం పని ముగించుకొని ఇంటికొచ్చిన తర్వాత బాతాకాన్ని చెప్పుకోవడానికి ప్రత్యేకమైన గది, ఇంకా ఆ ఉట్టికెగరలేనమ్మా, ఆకాశానికి ఎగిరింది అన్నట్టు 3 రోజులుగా పనిలేక ఇంట్లో కూర్చుంటూ పెద్ద పెద్ద భవంతులు కట్టేస్తారంట వీరు. అవును మరి, పూట గడవడమే కష్టంగా ఉందని బాధపడుతూ ఉంటే బాతాకానికి ప్రత్యేకమైన గదులంట. మీరలాగే మమ్మల్ని ఆట పట్టిస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీ మతులు పోయేలాగా అద్భుతమైన భవంతిని నిర్మించి చూపిస్తాం. అవును, నాకా నమ్మకం ఉంది. మనం ఎప్పటికైనా గొప్పవాళ్ళమవుతాం. ఎప్పుడూ ఇలాగే ఉంటామా ఏంటి? కాలంతో పాటు మనం కూడా మారాలి. మారుతాం. ఇలా నాగన్న, గోపన్న గాల్లో మేడలు కడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికొక వ్యక్తొచ్చి, నాగన్నా, గోపన్నా, సాంబయ్య గారు, ఈ వేళప్పుడొచ్చారు? ఏంటండి, మాతో ఏమైనా పనా? రేపు మా పొలంలో బావి తవ్వాలి. ఈ పనికి మీరైతేనే మంచిదని మీ దగ్గరకొచ్చాను. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ బావి తవ్వాలన్నా మేమేనండి.
ఇంకెవరూ ఈ పనికి రారు. ఎందుకంటే బావి తవ్వినప్పుడు నీళ్లు రావాలి కదా. అవి మా చేతుల మీదుగానే వస్తాయి. మరెవ్వరు తవ్వినా నీళ్లు రావు. ఓసోసి వగలు పోమాకండిరా. మీ బడాయిలు నా దగ్గర కాదు. రేపొచ్చి బావి తవ్వండి. మీ కూలి మీకిచ్చి పంపిస్తాను. సాంబయ్య గారు, వీళ్ల సంగతి మీకు తెలిసిందే కదా. ఇవేవి మనసులో పెట్టుకోకుండా మీరు వెళ్ళరండి. రేపు ఉదయాన్నే వీరొచ్చి మీ పొలంలో బావి తవ్వుతారు. అలాగే రాధమ్మా, రేపు ఈ ఇద్దరిని పంపించు మరి. మా దగ్గర పోయినట్టు ఊళ్ళో వాళ్ళ దగ్గర కూడా ఇలా బడాయిలు పోతే నవ్విపోతారండి. ముందు ఇల్లు గడిచే పని చూడండి. ఇక వెళ్ళి పడుకొని రేపు ఉదయాన్నే సాంబయ్య గారి పొలంలో బావి తవ్వండి. సావిత్రి మాటలకు గోపన్న, నాగన్న లోపలికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి సాంబయ్య గారి పొలంలో బావి త్రవ్వడానికి వెళ్తారు. గోపన్న, నాగన్న, మీరు ఈ స్థలంలోనే బావి తవ్వాలి. జాగ్రత్తగా పని మొదలు పెట్టండి. నేను మీకు భోజనం ఏర్పాట్లు చూస్తాను. అలాగే సాంబయ్య గారు, మేం పని మొదలు పెడతాం. గోపన్న, నాగన్న బావి తవ్వుతూ ఉంటారు. గోపన్న పలుగుతూ తవ్వుతూ ఉంటాడు. నాగన్న పారతో మట్టి తీసి పక్కన వేస్తూ ఉంటాడు. కొంచెం లోతు తవ్విన తర్వాత గోపన్న పలుగుకి ఏదో గట్టిగా తగులుతుంది. రే నాగన్నా, కింద ఏదో గట్టిగా తగులుతోందిరా. పలుగుతో ఎంత గట్టిగా తవ్వినా నేలలో దిగడం లేదు. ఆగు, నేను చూస్తానుండు ఏముందో. నాగన్న చేతులతో మట్టి పక్కకి తీసి చూస్తాడు. అక్కడ ఏదో పాత్రలాగా కనిపిస్తుంది. గోపన్నా, ఇక్కడ ఏదో కనిపిస్తోంది. ఇలా రా, ఇద్దరం కలిసి దీన్ని బయటికి తీద్దాం. నాగన్న, గోపన్న ఇద్దరూ కలిసి అతి కష్టం మీద దాన్ని బయటికి తీస్తారు. తీసిన తర్వాత చూస్తే అవి లంకె బిందెలు. 2 బిందెల్ని ఒక తాడుతో కట్టినట్టుగా ఉన్నాయి. వెంటనే గోపన్న, రే నాగన్నా, ఇవి లంకె బిందెల్రా. అవునరా, వీటిలో బంగారం ఉంటుంది. ఏం చేద్దాం? ఏం చేయడమేంట్రా? ఇలాంటి అవకాశం మనకి మళ్ళీ రాదు. ఎలాగైనా వీటిని మనం సొంతం చేసుకోవాలి. అప్పుడే మనం కనే కలలన్నీ నిజం చేసుకోగలుగుతాం. నిజమే అనుకో, కానీ ఇవి సాంబయ్య చూస్తే మనకి దక్కనిస్తాడా? అస్సలు మనకివ్వడ్రా. వీటినిక్కడే మట్లో దాచిపెట్టి రాత్రి వచ్చి తీసుకుని వెళ్దాం. అంటే దొంగతనం చేద్దామంటావా? మనం ఎవరింట్లో దొంగతనం చేయడం లేదురా. మనం ఇన్నాళ్ళు ఈ నేలను నమ్ముకొని ఉన్నందుకు ఈ నేల తల్లి మనకిచ్చిన కానుక అనుకుందాం. సాంబయ్యకి ఈ విషయం తెలిస్తే మనల్ని బ్రతకనివ్వడు. మరెలా? మనకు అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. ఎలాగైనా దీన్ని మనం దక్కించుకోవాలి అని ఇద్దరూ కలిసి వాటిని మళ్ళీ భూమిలో దాచిపెట్టి సాంబయ్యకు రేపొచ్చి పని పూర్తి చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి తర్వాత ఇద్దరూ కలిసి మళ్ళీ ఆ బావి దగ్గరకు వస్తారు. నిశ్శబ్దంగా చేతులతో ఆ మట్టిని తవ్వి ఆ లంకె బిందెల్ని అతి కష్టం మీద వారింటికి తీసుకునొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత వారి వారి భార్యలను పిలిచి, రాధమ్మా, సావిత్రి, మీరు మమ్మల్ని చులకనగా చూశారు కదా. మేమేమీ చేయలేమని ఇప్పుడు చూడండి. ఏంటండి, అర్ధరాత్రి పూట ఈ బిందెలేమిటి ఇక్కడికి తెచ్చారు? ఎక్కడివి? అవి మీరు వాడుకునే మామూలు బిందెలు కాదు. మనల్ని ధనవంతుల్ని చేసే లంక బిందెలు. ఒక్కసారి చూశారంటే కళ్ళు తిరిగి పడిపోతారు. లంకె బిందెలా? ఎక్కడివి? ఈ రోజు సాంబయ్య గారి పొలంలో బావి తవ్వడానికి వెళ్ళాం కదా. అక్కడ బావి తవ్వుతూ ఉంటే భూమిలో ఇవి దొరికాయి. సాంబయ్య గారు వీటిని మీకిచ్చేశారా? ఎవరైనా బంగారాన్ని ఉచితంగా ఇస్తారా? మరెలా తెచ్చారు? సాంబయ్య గారికి తెలియకుండా వాటిని అక్కడే భూమిలో దాచిపెట్టి ఇప్పుడు వెళ్ళి తీసుకొనొచ్చాం. అంటే దొంగతనమా? మన భవిష్యత్తు బాగుపడాలంటే, మనం కన్న కలలు నెరవేరాలంటే మనకివి కావాలి. అందుకే ఎవరికీ చెప్పకుండా వీటిని మేం తీసుకొచ్చాం. దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి. ఇక మీదట మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. మనం కన్న కలలన్నీ తీరినట్టే. మనం అనుకున్న భవంతి మనం కట్టుకోవచ్చు అని నలుగురు కలిసి వాటికున్న తొడుగుని తొలగిస్తారు. తెరిచి చూస్తే ఒక బిందె మొత్తం బంగారు నాణేలతో నిండిపోయి ఉంటుంది. మరొక బిందె మట్టితో నిండి ఉంటుంది. అరేరే, ఒక బిందె మొత్తం మట్టితో నిండిపోయుందే.
ఒక బిందె మొత్తం బంగారు నాణాలతో నిండిపోయిందిరా. అంటే ఇప్పుడు మన కలలు సగం తీరినట్టా? అలా నీరు కారిపోవద్దు. వచ్చిన దాంతోనే తృప్తి చెందాలి కాని లేని దానికోసం ఆరాటపడొద్దు. సరేనని నలుగురు ఆ బిందెలోని నాణాల్ని సమానంగా పంచుకొని ఆనందపడతారు. తర్వాత రోజు ఎవరికీ సందేహం కలగకుండా గోపన్న, నాగన్న సాంబయ్య గారి బావిని పూర్తి చేసి ఇంటికొచ్చేస్తారు. ఆ బంగారు నాణాలతో వారు అనుకున్న విధంగా జీవిస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి ఒక భవంతిని నిర్మించుకుంటారు. అందులో వారు అనుకున్న విధంగా గదులు ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఒకరోజు సావిత్రి ఏదో పనిలో ఉండగా వారికి దొరికిన మట్టి బిందె ఇలా మాట్లాడడం మొదలు పెడుతుంది. సావిత్రి, సావిత్రి! ఎవరు నన్ను పిలిచింది? నేను సావిత్రి, మట్టి బిందెను. సావిత్రి కంగారుపడి నాగన్న, గోపన్న, రాధమ్మను పిలుస్తుంది. వారక్కడికొస్తారు. ఏవండి, ఈ మట్టి బిందె మాట్లాడుతుందండి. బిందె మాట్లాడటమేంటి? అవును గోపన్న, నేనే బిందెనే మాట్లాడుతున్నాను. నలుగురు ఆశ్చర్యంగా బిందె వైపు చూస్తూ ఉంటారు. మీకు నేలలో దొరికిన 2 బిందెల్లో ఒకటి మట్టితో, రెండోది బంగారంతో నిండినవి. బంగారాన్ని తీసుకున్నారు కాని మట్టితో నిండిన నన్ను మాత్రం అలానే వదిలేశారు. నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదనుకున్నారు కదా? బంగారంతో ఉపయోగం ఉంటుంది కానీ మట్టితో ఎటువంటి ఉపయోగం ఉంటుంది? అందుకే నన్ను కనీసం శుభ్రం చేయకుండానే వదిలేశారు. నన్ను శుభ్రం చేయండి, మీకేమివ్వాలో నాకు తెలుసు. సరేనని నలుగురు కలిసి ఆ బిందెలోని మట్టిని తీసి బిందెని శుభ్రం చేసి పెడతారు. ఇప్పుడు మీకేం కావాలో అడగండి. ఆ, ఆ, అంటే మాకేం కావాలంటే అవి నువ్వు ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. అడిగి చూడు. నాకొక బిందెడు బంగారు నాణేలు కావాలి. సరే, తీసుకో. పక్కనే ఇంకో లంకె బిందె ఏర్పడుతుంది. దాన్ని చూసి గోపన్న ఆశ ఇంకా పెరుగుతుంది. ఆ, నాకు ఇంకొక బిందె నాణేలు కావాలి. నువ్వు అడిగిన కోరిక ఒకటి నేను తీర్చాను. రెండో కోరిక తీర్చాలంటే నువ్వు నా కోరిక తీర్చాలి. తీరుస్తావా? నువ్వు నా కోరిక తీర్చినప్పుడు నీకేం కావాలో నేను తీర్చలేనా? తప్పకుండా చేస్తాను. ఏం కావాలో అడుగు. నీ భార్యను నా లోపల ఏముందో తొంగి చూడమను. రాధమ్మా, ఆ బిందెలో ఏముందో ఒకసారి లోనికి తొంగి చూడు. రాధమ్మ బిందెలో తలపెట్టి చూసింది. అమాంతం బిందె రాధమ్మను మింగేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి, తనని అలా మింగేశావు? తనని బయటికి పంపించు. నేను లోనికి మాత్రమే తీసుకోగలను. నీ భార్యని పంపించు, తనని బయటికి తీసుకొని వస్తుంది. సావిత్రి, రాధమ్మని బయటికి తీసుకురా, వెళ్ళు. సావిత్రి బిందె దగ్గరికెళ్లి లోనికి తొంగి చూస్తుంది. బిందె సావిత్రిని కూడా అమాంతం మింగేస్తుంది. అదేంటి, మా వాళ్ళని అలా మింగేశావు? మర్యాదగా చెప్తున్నాను, మా వాళ్ళని మాకిచ్చేయి. మీ వాళ్లను మీకివ్వాలంటే మీరు నన్ను మా వాళ్ల దగ్గరికి పంపించండి. మీ వాళ్ళెవరు? ఎక్కడున్నారు? మేమెలా పంపించాలి? నన్ను బంగారు నాణేలతో నిండిన నా సోదరుణ్ణి మీరు భూమిలో నుంచి తవ్వి ఇక్కడికి తీసుకుని వచ్చారు. మరల మమ్మల్ని తీసిన చోటికి పంపించండి. అప్పుడే మీ వాళ్లను మీకు తిరిగి అప్పగిస్తాను. అదెలా కుదురుతుంది? బంగారు నాణేలు మాకు దొరికాయి, మేమివ్వం. మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. మనిషికి అత్యాశ ఉండడం ప్రమాదకరం. మీరు అత్యాశతో సాంబయ్యకు చెందవలసిన మమ్మల్ని తీసుకొచ్చి తప్పు చేశారు కనుక మీ వాళ్ళని నేను తీసుకుపోయాను. మీకు మీ వాళ్ళు కావాలంటే నాతో పాటు నా సోదరుణ్ణి కూడా తీసించోటే పెట్టేయండి. నువ్వే దేవుడివో తెలియదు కాని మాకు బుద్ధొచ్చేలా చేశావు. అత్యాశకు పోయి మేం చేసిన పనికి మాకు సరైన గుణపాఠం నేర్పావు. మిమ్మల్ని మీరు చెప్పిన చోటికి చేరుస్తాం. మా భార్యల్ని మా వద్దకు పంపించండి. సదా మీకు రుణపడి ఉంటాం. మేం చేసిన తప్పుని మన్నించండి అని నాగన్న, గోపన్నలు బిందెకు నమస్కారం చేస్తూ వేడుకుంటారు. వెంటనే ఆ బిందెలో మట్టిని నింపి వారు పంచుకున్న బంగారు నాణేల్ని తీసుకొచ్చి మరొక బిందెలో వేసి 2 బిందెల్ని కలిపి
వాటినెక్కడ్నించి తీశారో అక్కడ అంటే సాంబయ్య గారి పొలంలో ఉన్న బావిలో యథాస్థానంలో పెట్టేస్తారు. అలా పెట్టి ఇంటికొచ్చేసరికి వారు నిర్మించుకున్న భవంతి మాయమైపోయి పాత ఇల్లు ఏర్పడుతుంది. ఇంట్లో నుంచి వారి భార్యలు వారికి ఎదురొస్తారు. రాధమ్మా, సావిత్రి, మీరొచ్చేశారా? మనం అత్యాశకు పోయి చేసిన తప్పుకి సరైన గుణపాఠం నేర్చుకున్నాం. ఇక మీదట కష్టపడి మాత్రమే సంపాదించాలి. తొందరపడి తెలిసైనా తెలియకైనా తప్పు చేయకూడదు. చేస్తే శిక్ష తప్పదు అని తెలుసుకున్నాం. ఆ రోజు నుంచి వారు ప్రతిరోజు పనిచేస్తూ కష్టపడి శ్రమిస్తూ వచ్చిన దాంతో సంతృప్తి చెందుతూ వారి జీవనాన్ని సాగించడం ప్రారంభించారు.